శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సజీవంగా ఉన్నప్పుడే మరియమ్మ తన చివరి శ్రద్ధాంజలిని అర్పించింది. అందునిమిత్తము ఆమె ఒక అచ్చ జటమాంసి అత్తరు సీసాను ఎన్నుకుంది. అది శ్వేత వర్ణము కలిగినటువంటి సువాసన ద్రవ్యము. అవును, క్రీస్తుకు 2 గుణగణములు ఉన్నాయి. ఆయన కళంకం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. సీసాలో ఉంచబడినటువంటి అత్తరు సువాసన అందులోనే ఉంటుంది. అయితే అది పగలగొట్టబడినప్పుడు దాని సువాసన వీళ్ళంతటూ కూడా నిండబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణము ధారపోయటం ద్వారా అనేకమైన ఆశీర్వాదములకు అది పరోక్షంగా చాటి చెప్తుంది. ఇంతవరకు ఆయన 6.5 అడుగుల ఒక మనిషిగా యెరూషలేం ప్రాంతమంతా కూడా తిరిగి సేవ చేశాడు. ఇప్పుడు ఆయన శిలువ వేయబడటం ద్వారా లోకమంతటికి ఆయన దైవిక సువాసన పునరుద్ధానపు యొక్క శక్తిని ప్రచురిస్తున్నాడు. అవును, ఈ అత్తరు సీసా ఖరీదు 300 దేనారములు అని అదే యోహాను సువార్త 12:5లో మనకు కనబడుతుంది. ఆ రోజుల్లో 1 దేనారము 1 రోజు పని చేస్తే ఇచ్చేవారట, జీతముగా ఇచ్చేవారట. కాబట్టి ఆ అత్తరు బుడ్డిని కొనుక్కునే దానికోసమే ఆమె 300 రోజులు కష్టపడింది. ప్రియులారా, అంటే 10 నెలల పాటు ప్రయాసపడింది. అలాగే యేసుక్రీస్తును కన్నటువంటి తల్లి అయిన మరియా కూడా నిష్కలంకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారిని 10 నెలల పాటు తన గర్భములో మోయవలసి వచ్చింది. గమనించారా? మనందరి విమోచించేదానికోసం, మనలో ప్రతి ఒక్కరి యొక్క రక్షణకు సువార్తను వెదజల్లేదానికోసం క్రీస్తు వారు తన ప్రాణమును శిలువలో ధారబోశారు. ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నిమిత్తము నీవు చేసే ప్రతి త్యాగము అది వ్యర్థం కాదు. లోకము నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో ఆయనకు తెలుసు. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును అని మాట్లాడుతుంది. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, మా కోసమే మీరు ఘోర కలవరి సెలవులో తండ్రి సమర్పించుకొని మాకు నిత్య జీవం ఇచ్చేదానికోసమే ఇంత గొప్ప త్యాగం చేసిన దేవా, ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా? ఏమి ఇవ్వలేని అభాగ్యులను మేమందరం కూడా ఈరోజే ఇప్పుడే తీర్మానంతో మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి గొప్ప ధన్యత మాకు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.